నమస్తే అండి. నా పేరు సంజయ్ శ్రీపతి. మనం 'అమృతస్య పుత్రాః' స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. అందులో ఈ రాబోయేటటువంటి చాప్టర్స్ అన్నీ కూడా శిష్యులతో సంభాషణలు అనే అధ్యాయానికి సంబంధించినవి. ఈరోజు చాప్టర్ మాయాజాలాన్ని ఛేదించే సింహాలు కండి. ఒక శిష్యుడు స్వామి వివేకానందని ఇలా ప్రశ్నించడం జరిగింది. ఈశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు అనడానికి ఆధారం ఏమిటి అని అడిగారు. దానికి స్వామి వివేకానంద ఇలా సమాధానమిచ్చారు. ఉపాధి అయిన మనస్సే తాను అని అనుకున్నంత కాలం మనిషి మనిషే. మనస్సు ద్వారానే మనిషి విషయాలను అర్థం చేసుకుని గ్రహించాలి. కాబట్టి అతడి ఆలోచనలన్నీ మనస్సు యొక్క పరిమితులకు లోబడి ఉంటాయి. అందుచేత సహజంగానే మనిషి తన యొక్క స్వభావాన్ని అంటే ఆలోచన పరిధిని దాటలేడు కనుక ఆ స్వభావాన్నే ఆధారంగా చేసుకుని ఈశ్వరుని గురించి తెలుసుకో ప్రయత్నిస్తాడు. మనిషి తన ఆదర్శాన్ని తన స్వభావ సిద్ధ పరిమితులలో మాత్రమే ఊహించగలడు. వ్యాధులు చావులతో నిండిన ఈ ప్రపంచంలో తీవ్ర వేదనకు గురైనప్పుడు దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఎవరినో ఒకరిని శరణు వేడుతాడు. వారి మీద ఆధారపడడం ద్వారా భద్రత పొందాలని అనుకుంటాడు. కానీ అటువంటి ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది? తనకు ఆసరాగా ఎవరి సహాయం కోరని ఆ సర్వాంతర్యామి అయిన పరమాత్మ మాత్రమే అటువంటి ఆశ్రయాన్ని ఇవ్వగలడు. మనిషికి మొదట్లో అటువంటి ఆశ్రయం దొరకదు. కొంతకాలానికి ధ్యానం, ఆధ్యాత్మిక సాధన ద్వారా విచక్షణ జనించి వైరాగ్యం కలిగినప్పుడు ఈ విషయం అర్థం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఎవరు ఏ విధంగా ముందుకు సాగుతున్నప్పటికీ ప్రతి వారు తమలోని పరబ్రహ్మాన్నే మేలుకొలుపుతున్నారు. ఆయా మనుషులను బట్టి పరిస్థితులు మారుతూ ఉండవచ్చు. సాకారుడైన భగవంతుణ్ణి కొలిచేవారు ఆ భావానికే అంటిపెట్టుకుని ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. నిజాయితీతో సాధన చేసినప్పుడు దాని ద్వారానే వారిలోని పరబ్రహ్మం అనే సింహం మేలుకుంటుంది. బ్రహ్మజ్ఞానమే అందరి యొక్క గమ్యం. అక్కడకు చేర్చే వేర్వేరు భావాలన్నీ వేర్వేరు మార్గాలే. జీవుడి యొక్క నిజతత్వం బ్రహ్మమే అయినప్పటికీ పరిమితులకు లోబడి ఉండే మనస్సే తానని అనుకోవడం వల్ల అన్ని రకాల సందేహాలు, సమస్యలు, కష్టసుఖాలు అనుభవిస్తాడు. ఏది ఏమైనా బ్రహ్మ నుంచి గడ్డిపరక దాకా ప్రతి ఒక్కరూ తమ నిజస్వరూపాన్ని కనుగొనడానికే ముందుకు సాగుతున్నారు. పరబ్రహ్మంతో తాదాత్మ్యం చెందే వరకు ఈ చావు పుట్టుకల సంసార చక్రం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మానవ జన్మ లభించి ముక్తి పొందాలన్న కోరిక బలపడి ఆత్మజ్ఞానం పొందిన ఒక వ్యక్తి యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ఆత్మజ్ఞానం కావాలన్న కోరిక తీవ్రతరమవుతుంది. అలా కానప్పుడు కామకాంచనాలకు లోబడే మనుషుల మనస్సు ఆత్మమార్గం వైపు కన్నెత్తి కూడా చూడదు. సంసార జీవితంలోని సుఖాల కోసం, ఆస్తిపాస్తుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరి మనస్సు వెంపర్లాడుతుందో అతడు బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలనే కోరిక ఎలా కలుగుతుంది? ఎవరైతే అన్నింటినీ త్యజించడానికి సిద్ధపడతారో, మంచి చెడు, సుఖం దుఃఖం అనే ద్వంద్వాల వరద ప్రవాహం మధ్యలో ఎవరైతే ప్రశాంతంగా, నిశ్చలంగా, సమతౌల్యం గల మనస్సుతో తన ఆదర్శం పట్ల మెలకువతో ఉంటాడో అటువంటి వాడు మాత్రమే ఆత్మ జ్ఞానాన్ని అందుకోవడానికి ప్రయత్నించగలుగుతాడు. కేవలం అతడే తన స్వశక్తితో ఈ ప్రపంచం అనే మాయాజాలాన్ని ఛేదించి వేస్తాడు. నిర్గచ్చతి జగజ్జాలాత్ పింజరాదివ కేసరి. మాయ యొక్క అడ్డుగోడల్ని పగలగొట్టి అతడొక ఎదురులేని సింహంలాగా బయటకు వస్తాడు అంటూ శిష్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్వామి వివేకానంద ఈ విషయం చెప్పడం జరిగింది. మనం శిష్యుడు అడిగిన ప్రశ్నకు స్వామి వివేకానంద చెప్పిన సమాధానం గురించి చిత్తశుద్ధితో ప్రయత్నించండి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.